వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. సహకార వ్యవస్థలో బలోపేతం చేసి రైతాంగానికి అన్ని విధాల అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి భరోసా. ఈ మేరకు రాయవరం మండల పరిధిలో మంత్రి పర్యటన. వర్చువల్ విధానంలో 7 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఆయా సంస్థల ప్రతినిధులు. ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ సమావేశం. ఎవరైనా ఎర్రచందనం కొట్టేసినా, అందుకు సహకరించినా, వారు స్మగ్లర్లైనా, కింగ్ పిన్స్ అయినా సరే తాట తీసి కూర్చోబెడతామని హెచ్చరిక. డిసెంబర్ 2న జరగబోయే నిరసన ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించిన కృష్ణ చైతన్య. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టనున్నామని చైతన్య వెల్లడి. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఐ దుర్గాప్రసాద్. ఈ మేరకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధనలు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైలుతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 160కి పైగా చేరింది. మరో 4 వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ మేరకు వారణాసిలో ప్రధాని పర్యటించారు. ఇందులో భాగంగా బనారస్, ఖజురాహో, లఖన్పూర్, సహరన్పూర్, పూజోర్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ 4తో కలిపి దేశంలో 160కి పైగా వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వందే భారత్, నమో భారత్ అనేవి భారత రైల్వేకి కొత్త తరమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. आज देश के अलग अलग हिस्सों में नई वंदे भारत ट्रेनों की शुरुआत हो रही. काशी से खजुराहो वंदे भारत के अलावा फिरोजपुर दिल्ली वंदे भारत, लखनऊ सहारनपुर वंदे भारत और एर्नाकुलम बेंगलुरु वंदे भारत, इसको भी हरी झंडी दिखाई गई. इन 4 नई ट्रेनों के साथ ही अब देश में 160 से ज्यादा नई वंदे भारत ट्रेनों का संचालन होने लगा है. आज वंदे भारत, नमो भारत और अमृत भारत जैसी ट्रेनें भारतीय रेलवे की अगली पीढ़ी की नींव तैयार कर रही है. ये भारतीय रेलवे को ट्रांसफॉर्म करने का एक पूरा अभियान है. वंदे भारत भारतीयों की, भारतीयों द्वारा, भारतीयों के लिए बनाई हुई ट्रेन है, जिस पर हर भारतीय को गर्व है. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య సేవలు అందించనుందన్నారు. ఈ రైలు ఆయా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యాన్ని పెంచనున్నాయని మోదీ వెల్లడించారు. కుప్పంలో 7 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. శనివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో 7 ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతో మాట్లాడారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. తాము పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయా సంస్థల ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. కుప్పంలో ఏర్పాటు చేయనున్న తమ పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను సీఎంకు పారిశ్రామికవేత్తలు వివరించారు. మొత్తం 2203 కోట్లతో కుప్పంలో 7 సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. ఈ 7 సంస్థలకు కుప్పంలో 241 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. డైరీ, ల్యాప్టాప్, మొబైల్ యాక్సెసరీస్, వంటల నూనెల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ వాహన ఉత్పత్తి వంటి పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయన్నారు. మరోవైపు కుప్పం స్థానిక రైతులు, ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. హంద్రీ నేవా కాల్వ ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని కుప్పం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు రావడంతో తమ ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే విక్రయించే అవకాశం ఉంటుందని సీఎంకు రైతులు తెలిపారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు వస్తాయని తాము కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు అన్నారు.
తల్లికి వందనం ద్వారా తాము లబ్ధి పొందామని సీఎంకు మహిళలు చెప్పారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు పరిశ్రమలు రావడంతో వలస వెళ్లాల్సిన అవసరం లేదని స్థానిక ప్రజలు తెలిపారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా తమకు ఉపాధి కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. నర్సన్నపేట మండలం తామరాపల్లి సచివాలయ పరిధిలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. నర్సన్నపేట మండలం తామరాపల్లి సచివాలయ పరిధిలోని సర్వీస్ రోడ్డుపై వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని స్థానికులు పంచాయతీ శాఖ వారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి దివ్యజ్యోతి ఇటీవల కొంత వ్యర్థాలను తొలగించినప్పటికీ భారీ స్థాయిలో పేరుకుపోయిన చెత్తను జేసీబీతో తొలగించినట్లు ఆమె తెలిపారు. వ్యర్థాలు వేసిన స్థానికులకు నోటీసులు జారీ చేస్తామని ఆమె తెలిపారు. తాగునీరు అందించేందుకు చేపట్టిన జలజీవన్ మిషన్ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నర్సన్నపేట మండలంలో ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చేపట్టిన జలజీవన్ మిషన్ పథకం పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇటీవల 140 పథకాలకు శ్రీకారం చుట్టి 54 కోట్ల నిధులు మంజూరు చేసినా కేవలం 26 కోట్ల రూపాయల మేరకే పనులు జరిగాయి. పథకం కోసం తెచ్చిన గొట్టాలు పశువుల ఆసుపత్రి వద్ద నిరుపయోగంగా పడి ఉండటం పనుల పురోగతిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను అటవీ పర్యావరణ శాఖల బాధ్యతను తీసుకున్నానన్నారు. వైకాపా హయాంలో స్మగ్లింగ్ విపరీతంగా జరిగిందన్నారు. 5 ఏళ్లలో 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారని మండిపడ్డారు. దాదాపు 10,000 కోట్ల విలువైన దొంగలను స్మగ్లింగ్ చేశారని అన్నారు. 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్ లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు 8 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. ఇక నుంచి ఎవరైనా ఎర్రచందనం కొట్టేసినా, అందుకు సహకరించినా వాళ్ళు స్మగ్లర్లైనా కింగ్ పిన్స్ అయినా సరే తాట తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. ఇందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మగ్లర్లను హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం ఉందని, దొంగల ఆస్తులను సీజ్ చేయవచ్చని అన్నారు. వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. శనివారం ఆయన తిరుపతి సమీపంలోని కేంద్రీయ ఎర్రచందనం గోదాంలను అటవీ శాఖ సలహాదారు పి మల్లికార్జున, పీసీసీఎఫ్ పివి చలపతిరావు, కలెక్టర్ వెంకటేశ్వర్, సిఎఫ్ సెల్వం, ఎస్పీ సుబ్బారాయుడితో కలిసి ఆయన పరిశీలించారు. చైనా మరో మైలురాయిని చేరింది. ఈ మేరకు భారీ విమాన వాహన నౌకను అధికారికంగా ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన భారీ విమాన వాహన నౌక ఫుజియాన్ను అధికారికంగా ప్రారంభించింది. హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో జరిగిన వేడుకల్లో అధ్యక్షుడు
సి జిన్సింగ్ స్వయంగా నౌకను పరిశీలించారు. సుమారు 316 మీటర్ల పొడవు, 80,000 టన్నుల బరువు కలిగిన ఈ యుద్ధ నౌక దాదాపు 50 యుద్ధ విమానాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగినదిగా సమాచారం. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న మొదటిది నౌకగా నిలిచింది. రష్యాకు చెందిన KA-226 హెలికాప్టర్ రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్లోని కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు క్లిజా ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్కు చెందిన 4 ఉద్యోగులు మృతి చెందగా మరో 2 గాయపడ్డారని అధికారులు తెలిపారు. తోకభాగం విరిగిపోవడంతో హెలికాప్టర్ గాలిలో అదుపు తప్పి కుప్పకూలి పేలిపోయింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెలుగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రాజెక్టులను ప్రారంభించారని మంత్రి రామానాయుడు విమర్శించారు. తల్లిని చెల్లిని మోసం చేసిన జగన్ కు ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేయడం లెక్క కాదని మంత్రి రామానాయుడు ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026లోపు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిర్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగటంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి 15 రోజులకోసారి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పగలు రాత్రి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వెలుగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రాజెక్టు ప్రారంభించారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. తల్లిని చెల్లిని మోసం చేసిన జగన్ కు ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేయడం లెక్క కాదని ఆయన ఆరోపించారు. జగన్ చర్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితి విచిత్రంగా ఉందని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో నిర్వాసితులకు 1 రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హంద్రీనీవా రాయలసీమకి జీవనాడి అని స్పష్టం చేశారు. 2025లోనే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. 100 పడకలకు నిర్మాణం చేపట్టనున్న నర్సన్నపేట ఏరియల్ హాస్పిటల్ పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నర్సన్నపేట ఏరియా హాస్పిటల్లో 50 పడకల నుండి 100 పడకలకు విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. 12.60 కోట్ల రూపాయలతో 2019లో ప్రారంభించిన ప్రసూతి శిశు ఆరోగ్య విభాగ భవన నిర్మాణాలకు దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్నా పనులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రసూతి విభాగానికి కలుపుతూ రహదారిపై ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం కూడా మంజూరైనప్పటికీ పనులు జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 12న నర్సన్నపేట పట్టణంలో జరగబోయే నిరసన ర్యాలీ పోస్టర్ను యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆవిష్కరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నర్సన్నపేట పట్టణంలో చేపట్టనున్న నిరసన ర్యాలీ పోస్టర్ను నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న నర్సన్నపేట పట్టణంలో జరగబోయే నిరసన ర్యాలీలో పార్టీలకు అతీతంగా విద్యార్థులు, రైతులు, యువకులు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, డిఎల్డీఏ చైర్మన్ నక్క తులసీదాస్, రాష్ట్ర పొందర కురుకురాల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కెసిహెచ్ గుప్తా, నియోజకవర్గ విభాగ అధ్యక్షులు గురుగుబిల్లి వెంకటరమణి, ధర్మాన జగన్మోహన్, బగ్గు రమణయ్య, మండల యూత్ సభ్యులు తోట భార్గవ్, గొంటి గణపతి తదితరులు పాల్గొన్నారు. సహకార వ్యవస్థ బలోపేతం చేసి రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సహకార వ్యవస్థ బలోపేతం చేసి రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం రాయవరం మండలం పరిధిలోని కోర్మాపురం నుండి శ్రీమతి వట్టికోట శేషమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం శతాబ్ది భవనం ఆయన ప్రారంభించారు. ఆర్డీఎస్ సీఎంఎఫ్ నిధులు అయిన 65 లక్షలు ఇచ్చిన వ్యయంతో నిర్మించిన శతాబ్ది భవనాన్ని స్థానిక శాసనసభ్యులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాజకీయ అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, వట్టికోటి వీర వెంకన్న చౌదరి, డీసీఓ రాధాకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట ప్రభుత్వ కళాశాల రహదారి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలోని ప్రభుత్వ కళాశాల రహదారి జంక్షన్ వద్ద శనివారం
ఎస్ఐ దుర్గా ప్రసాద్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియామకాలు పాటించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు లేని వాహనాలకు అపరాధ రుసుము విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.